ఫ్రెండ్స్, కుక్కలు మనిషి మొహాన్ని అలాగే కాళ్ళను ఎందుకు నాకుతాయో మీకు తెలుసా? ఫ్రెండ్స్, కుక్కలు ఎంత విశ్వాసమైన జంతువులో మనందరికీ తెలుసు కదా. ముఖ్యంగా కుక్కలు తన యజమాని ప్రాణాలు కాపాడడం కోసం ఒక నిమిషం కూడా ఆలోచించవు. ఇంకా చెప్పాలంటే తన ప్రాణాలను అడ్డేసైనా సరే తన యజమానులను కాపాడుకుంటూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక గర్భవతి మహిళ అలాగే ఆమె పెంచుకుంటున్న తన పెంపుడు కుక్కకు సంబంధించిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. ఆమె గర్భవతి అయినప్పటి నుంచి తన పెంపుడు కుక్క ప్రతిరోజు ఆమె కడుపుని నాకుతూ ఉంటుందట. అలాగే ఆమె కడుపును చూసి రోజు మురుగుతూ ఉండేదట. అయితే అసలు ఆ కుక్క అలా ఎందుకు చేస్తుంది, దాని వెనుక గల కారణం ఏంటో తెలిసాక ఆ పెంపుడు కుక్క యజమానురాలు అలాగే ఆమె భర్త కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఎందుకంటే ఆ యజమానురాలు గర్భవతి అవ్వకముందు ఎప్పుడు కూడా ఆ కుక్క ఇలా ఎప్పుడు చేయలేదట. అయితే అసలు ఆ కుక్క ఏం చేసింది, అలాగే ఆ కుక్క ఆ గర్భవతి పొట్టను ఎందుకు నాకుతుంది, ఈ వివరాలన్నీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సంఘటన అనేది అమెరికాలో జరిగింది. అక్కడ నివసిస్తున్న మేరీ అనే మహిళ టోనీ అనే కుక్కను పెంచుకోవడానికి ఇంటికి తెచ్చుకుంది. అయితే తను తెచ్చుకున్నప్పుడు అది నెలల వయసున్న కుక్కపిల్ల. అయితే మేరీ తను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంది. కొన్ని నెలల తర్వాత మేరీ తను ప్రేమించిన అబ్బాయిని ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక మేరీ ఎంగేజ్మెంట్ తర్వాత టోనీ కూడా ఆమెకు కాబోయే భర్తతోనే కలిసి ఉండేదట. మేరీ ఎలా అయితే టోనీను చూసుకునేదో ఆమెకు కాబోయే భర్త కూడా టోనీతో అంతే ప్రేమగా ఉండేవాడు. దీంతో టోనీ కూడా ఆమెతో అలాగే ఆమెకు కాబోయే భర్తతో చాలా ప్రేమగా ఎంతో విశ్వాసంతో ఆ ఇంటికి కాపలా కాస్తూ ఉండేదట. ఇక ఆ ముగ్గురు ఎంతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో మేరీకి తను ప్రేమించుకున్న అబ్బాయితో పెళ్లి కూడా జరిగిపోయింది. ఇక పెళ్లి జరిగిన కొన్ని నెలల తర్వాత మేరీ గర్భవతి అయింది. అందరి గర్భవతి మహిళలానే మేరీ కడుపు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అప్పుడే ఒక ఆశ్చర్యపరిచే విషయం జరిగింది. అదేంటంటే మేరీ పెరుగుతున్న కడుపును చూసి తన పెంపుడు కుక్క టోనీ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేదట. అప్పుడప్పుడు తన యజమాని పొట్టను చూసి మురుగుతూ ఉండేదట, అది కూడా చాలా పెద్ద పెద్దగా. ఇక మరి కొన్నిసార్లు అయితే మేరీ పడుకున్నప్పుడు తన పొట్ట దగ్గరకు వచ్చి నాకుతూ ఉండేదట. ఎందుకంటే మేరీ ప్రెగ్నెంట్ అవ్వకముందు టోనీ ఎప్పుడూ కూడా ఇలా వింతగా బిహేవ్ చేయలేదట. కానీ మేరీకు అలాగే ఆమె భర్తకు ప్రెగ్నెన్సీ ఇదే ఫస్ట్ టైం కావడంతో ఇక వాళ్ళిద్దరికీ ఏం చేయాలో తెలియక కొన్ని రోజుల పాటు తేలిగ్గా తీసుకున్నారట. అయితే రోజు రోజుకి టోనీ మరింతగా మేరీ పొట్టను చూసి మొరుగుతూ ఉండడంతో టోనీ మేరీతో ఏదో చెప్పాలనుకుంటుందని గ్రహించి ఈ విషయాలన్నీ తేలిగ్గా తీసుకోకూడదని ఆలోచించారు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది కదా, జంతువులు రాబోయే ప్రమాదాన్ని ఈజీగా పసిగట్టగలవు. ఈ విషయాన్ని గమనించిన మేరీ వాళ్ళ హస్బెండ్ ఎందుకన్నా మంచిదని హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి డాక్టర్తో మాట్లాడి కడుపులో ఉన్న బిడ్డ హెల్త్ మరియు నీ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయించుకో అని మేరీతో చెప్పాడు. ఇక మేరీ కూడా తన భర్త మాటలను సీరియస్గా తీసుకొని మరుసటి రోజే డాక్టర్ని కలవడానికి వెళ్ళి అలాగే తన పెంపుడు కుక్క చేస్తున్న వింత ప్రవర్తన గురించి కూడా చెప్పింది. అయితే మేరీ మాటలు విన్న డాక్టర్ మాత్రం నీ రిపోర్ట్స్ చూస్తే అంతా నార్మల్గానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ కుక్క నార్మల్గానే అలా చేసి ఉంటుంది, లైట్ తీసుకో అని చెప్పారు. ఇక డాక్టర్ మాటలు విన్నాక మేరీ వాళ్ళ భర్త కూడా ఎంతో సంతోషపడ్డాడు. కానీ వాళ్ళ టోనీని చూస్తే మాత్రం కొద్దిగా అనుమానంతో పాటు బాధగా కూడా ఉండేదట. ఎందుకంటే అప్పటికీ కూడా టోనీ అంతే బిహేవ్ చేస్తూ ఉందట. రోజు రోజుకి పెరుగుతున్న మేరీ కడుపును చూసి వింత వింతగా అరుస్తూ మొరుగుతూ ఉండేదట. అందుకే డాక్టర్స్ ఎంత పాజిటివ్గా చెప్పినా సరే తన మనసు ఒప్పుకోక సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే తనలాగే ఇంకెవరికైనా జరిగి ఉంటే హెల్ప్ అవుతుందని గూగుల్లో ఇంకా సోషల్ మీడియా అన్నిటిలోనూ సెర్చ్ చేసింది. మేరీకి ఇది మొదటి ప్రెగ్నెన్సీ కావడంతో తనకి అంతా కొత్తగా ఉంది. అంతేకాదు తనకు జరిగిన విషయాన్ని తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంది. ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఏ చిన్న విషయం జరిగినా ఎమ్మటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం. ఇంకా మేరీ తన కుక్క వింత ప్రవర్తన గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకొని సజెషన్స్ ఇవ్వమని ఫ్రెండ్స్ని అడిగింది. వెంటనే తనకు తెలిసిన వాళ్ళు అలాగే తెలియని వాళ్ళు చాలామంది మెసేజెస్ చేస్తూ ఉండేవారు. కొంతమంది అయితే టోనీకి జలసి స్టార్ట్ అయిందని, నీకు పుట్టబోయే బిడ్డను చూసి అసూయ పడుతుందని మెసేజెస్ కూడా చేశారట. అయితే మరికొందరు మాత్రం కుక్కలు ఊరికే ఇలా ప్రవర్తించవని, మీరు ఇంకో పెద్ద హాస్పిటల్లో
మీ ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసుకుంటే మంచిదని సజెషన్స్ ఇచ్చారట. ఇక మేరీ కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక వెంటనే మేరీ ఈ విషయం గురించి నిర్లక్ష్యం చేయకుండా తన భర్తతో కలిసి ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్ళి తన హెల్త్ని ఒకసారి చెక్ చేయించుకుంది. ఎందుకంటే వాళ్ళ కుక్క వాళ్ళకి ఏదో చెప్తున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉందట. వాళ్ళ పెంపుడు కుక్క ముందుగానే హెచ్చరించినట్లుగానే ఒక షాకింగ్ విషయం బయటపడింది. మేరీకి తీసిన స్కానింగ్లో బయటపడిన నిజమేంటంటే మేరీ ఒక భయంకరమైన అనారోగ్యంతో పోరాడుతూ ఉంది. ఇక ఆ విషయం విన్నాక మేరీ ఇంకా అలాగే అతని భర్త ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అది ఏదో చిన్న అనారోగ్య సమస్య కాదు. ఇంకా చెప్పాలంటే మేరీ అలాగే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఇద్దరి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే అనారోగ్యం. అసలు విషయం ఏంటంటే మేరీ కడుపులో ఒక భయంకరమైన క్యాన్సర్ గడ్డ పెరుగుతుంది. అయితే కడుపులో పెరుగుతున్న ఈ క్యాన్సర్ గురించి టోనీ ముందుగానే పసిగట్టి మేరీకి పెరుగుతున్న కడుపును చూసి నాకుతూ ఉండేది. అందుకే ప్రతిరోజు మేరీని చూసి ఆ కుక్క చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేది. ఇలా చేయడం వలన తన యజమాని ఆలోచన తన పొట్టపైకెళ్ళి తన అనారోగ్యం గురించి తెలుసుకోగలదు అని. ఎందుకంటే మేరీ అలాగే తన భర్త ముందుగానే జాగ్రత్తగాని పడకపోయి ఉంటే ఈ సమస్య అనేది ప్రమాదకరంగా మారి ఉండేదని డాక్టర్స్ కూడా చెప్పారు. మేరీ కనుక కొన్ని రోజులు ఆలస్యంగా వచ్చి ఉంటే తనతో పాటు బిడ్డ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేవని డాక్టర్స్ వాళ్ళకి హెచ్చరించినట్లుగా చెప్పారు. తరువాత వెంటనే మేరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి క్యాన్సర్ గడ్డ పెరగకుండా ఉండడానికి అలాగే ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ట్రీట్మెంట్ చేయించుకుంది. ఇక డాక్టర్స్ కూడా తన కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడి ట్రీట్మెంట్ చేశారు. ఇలా కొన్ని నెలల తర్వాత ట్రీట్మెంట్ ద్వారా సురక్షితంగా తన కడుపులో బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే ఆమె క్యాన్సర్ కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా తన బిడ్డ ఎంతో ఆరోగ్యంగా పుట్టింది. తను ఇంకా కడుపులో ఉన్న బిడ్డ సురక్షితంగా ఉండడానికి గల కారణం పెంపుడు కుక్కైన టోనీ అని తన స్టోరీ మొత్తాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎందుకంటే టోనీ కనుక వాళ్ళని ముందుగానే హెచ్చరించకపోయి ఉంటే వాళ్ళకి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేరు కదా. మేరీ ఆరోగ్యం కూడా సీరియస్గా మారి ఉండేది. మేరీ అలాగే తన కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయే అవకాశం వచ్చేది. కానీ టోనీ మాత్రం ఎంతో తెలివిగా తన యజమాని ప్రాణాలు అలాగే తనకు పుట్టబోయే బిడ్డ ప్రాణాలు కూడా కాపాడి తన విశ్వాసాన్ని చూపించుకుంది. జంతువులు మూగజీవులు. అవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. వాటి యజమానికి ఎలాంటి కష్టం వచ్చినా సరే ముందుండి వాళ్ళకి సపోర్టుగా ఉంటుంది. కానీ వాటిని పెంచుకునే వ్యక్తికి ఏదైనా ప్రమాదం వస్తున్నా ముందుగానే హెచ్చరిస్తూ ఉంటుంది. అదేవిధంగా టోనీ మేరీకి రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.